రాష్ట్రంలో 2 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది ఐఎండీ. నెలాఖరులో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించింది. ఇవాళ రేపు రాత్రి టెంపరేచర్ దారుణంగా పడిపోనున్నాయి. అవసరమైతే తప్ప జనం ఇళ్లలో నుంచి బయటికి రావద్దని హెచ్చరించారు వెదర్ ఆఫీసర్లు. తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగింది. మరో 3 రోజులు అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కి పడిపోయాయి. ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి ఆదిలాబాద్ లో కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు నమోదైన గణాంకాల ప్రకారం 6.7 డిగ్రీలకే పరిమితమైందని చెప్పాలి. ఒక విధంగా చూసినట్లయితే 5 డిగ్రీల వరకు కూడా తక్కువగా నమోదయ్యాయి. ఇంకా చూసుకున్నట్లయితే మెదక్లో కూడా 8.8 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా రాజేంద్ర నగర్ అలాగే చూసుకున్నట్లయితే పటాన్ చెరువులో కూడా సింగిల్ డిజిట్కే పరిమితమైనటువంటి అంశాలు మనం చూడొచ్చు. 3 రోజులు పొగమంచు చలిగాలుల ప్రభావం కూడా ఉంటుందన్నారు. ఆదిలాబాద్, మెదక్, రాజేంద్ర నగర్, పటాన్ చెరువు ఏరియాల్లో మినిమం టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నట్లు చెప్పారు. ఈ నెల 31 నుంచి చలి తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందన్నారు ఐఎండీ అధికారి ధర్మరాజు. 31 నుంచి కొంచెం ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అనేది కనిపిస్తుంది. ఒక విధంగా చలి తీవ్రత అనేది సాధారణ స్థాయిలో కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో రాత్రి సమయంలో చలి మంటలు వేసుకుంటున్నారు జనాలు. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్, వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, జయశంకర్ భూపాల్పల్లి, రంగారెడ్డి జిల్లాల్లో హైవేలపై మంచు కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎదురుగా వస్తున్న వెహికల్స్ కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. పెరుగుతున్న చలిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు వెదర్ ఆఫీసర్లు. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో అవసరమైతేనే బయటకు రావాలంటున్నారు. వృద్ధులు, చిన్నారులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వీరు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.